అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఎక్కడ చూసినా ఎన్నికలు జరుగుతాయా, జరగవా, తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా వస్తుందా అని చెప్పేసి చాలామంది ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తున్నారు. అనుమానాలు కూడా పునరావృతం అవుతున్న సందర్భంలో ముఖ్యంగా వాస్తవానికి నిజంగా కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది, ఆ తీర్పు పైనే స్థానిక సంస్థలు ముందుకు పోయే అవకాశం ఉంది అని చెప్పేసి మనమైతే అనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇదంతా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే బీసీల పక్షాన బీసీలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళకు కల్పించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ముఖ్యంగా బీసీలను రాజకీయంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన నిరంతరం కృషి చేస్తూ ఆ విధంగానే ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది అని చెప్పేసి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక అంశం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే ముఖ్యంగా మొత్తంగా శాతానికి అంటే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కానీ ఇక 2018 పంచాయరాజ్ చట్టం ప్రకారం 285A సెక్షన్లో ఉన్నటువంటి నిబంధనలని తుంగలో తొక్కిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఆ నిబంధనల్ని పాటించిన వారు అవుతారని చెప్పి అందులో స్పష్టంగా ఉంది. 2018 పంచాయరాజ్ చట్టం ప్రకారం 285Aలో 50% మించకూడదు అని చెప్పేసి స్పష్టంగా ఉంది ఆ పంచాయరాజ్ చట్టంలో. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా 50% మించరాదు అని చెప్పేసి, రిజర్వేషన్ మించరాదు అని చెప్పేసి తీర్పులు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చూసినట్టయితే కిషన్ రావు వర్సెస్ మహారాష్ట్ర, కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులలో సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. 50% మించరాదు అని చెప్పేసి స్పష్టంగా ఆ తీర్పులలో సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి తమిళనాడులో అమలవుతున్నాయి కదా 69% తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి అంటే అప్పటికి కూడా వాటి మీద కూడా కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. కాకపోతే అప్పటి ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రిజర్వేషన్ని స్థానిక సంస్థల రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చి ముందుకు వెళ్ళింది కనుక అవి కూడా ఇప్పటి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% ఇస్తే మొత్తంగా 67% అవుతుంది అని చెప్పేసి వర్టికల్ ప్రకారం రిజర్వేషన్ 50% మించరాదు అని చెప్పేసి స్పష్టంగా నిబంధనలు ఉన్న కారణంగా అయితే ఏదైతే 2018 పంచాయరాజ్ చట్టం తర్వాత 285A సెక్షన్ని సవరించి అసెంబ్లీ అయితే చట్టం తీసుకురావడం జరిగింది. అది గవర్నర్ ఆమోదం కోసం పంపడం జరిగింది. ఇక కేంద్రం కూడా అసలు రాష్ట్రపతి దగ్గర కూడా పంపినప్పుడు కూడా అక్కడ కూడా ఆమోదం పొందలేదు. అయితే ఈ రాష్ట్రపతి గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బిల్లు పంపినారో 3 నెలల్లోగా ఖచ్చితంగా ఆమోదం పొందాలి అని చెప్పేసి ఉంది. కానీ ఇంకా వాళ్ళేం చెప్తున్నారు, 3 నెలలు కాలేదు కదా అని చెప్పేసి, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ వాదన. ఈ విధంగా ఇలాంటి సందిగ్ధంలో స్థానిక సంస్థలు, ముఖ్యంగా స్థానిక సంస్థలకు ఎలా ముందుకు పోవాలి, స్థానిక సంస్థలు జరుగుతాయా, జరగవా, అసలు హైకోర్టు ఏం చెప్తుంది, కోర్టు తీర్పు ఎవరికి అనుగుణంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. సందేహాలు అయితే ప్రతిరోజు లేవనెత్తుతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పంచాయరాజ్ చట్టం 2018 ఏదైతే ఉందో ఆ చట్టంలో స్పష్టంగా 50% మించరాదు అని చెప్పేసి అయితే ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం అయితే 52% అది ఏదైతే ఉందో 50% ఉన్నటువంటి పంచాయరాజ్ చట్టం 50% సవరణ చేస్తూ ఒక బిల్లును అయితే తీసుకురావడం. అయితే హైకోర్టు ఏం స్పష్టందంటే మీరు దీన్ని బిల్లు రూపంలో ఉంటే ఏ విధంగా ఆమోదించాల్సి ఉంటుంది, మీరు సవరణ చేయకుండా లేకపోతే చట్టం చేయకుండా ఈ విధంగా ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి, బిల్లు రూపంలో ఉంటే ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పేసి హైకోర్టు కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భాలలో ఈ పరిస్థితుల నడుమ ఎన్నికలు జరుగుతాయా, జరగవా అని చెప్పి చాలామంది
తర్జన పడుతున్న మాట వాస్తవం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఏదేమైనప్పుడు కూడా 100% ప్రభుత్వం అయితే ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుంది. ఏదేమైనప్పటికీ హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో జరపాలి, జరిపి తీరాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉంది. గట్టిగా అన్ని న్యాయ నిపుణులతో, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది ఈరోజు వీడియో.